ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. అనుదినము యేసు ప్రభుల వారు చెప్పిన ఉపమానాల్ని ధ్యానించే భాగ్యం దేవుడు మనకిచ్చినారు. నేటి ధ్యానాంశము నటన నిజమైన భక్త. నటనన లేక నిజమైన భక్త. యేసు ప్రభుల వారు తెలియజేసిన గోధుమలు మరియు గురుగుల ఉపమానాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ముందుగా ప్రార్థించుదాం. కృపా కనికరం గల దేవ, వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం స్వామి, ఆమెన్. ప్రియమైన వారులారా, నేటి ఉదయకాలము యేసు ప్రభుల వారు చెప్పిన గోధుమలు మరియు గురుగుల ఉపమానాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. యేసు ప్రభుల వారు దేవుని రాజ్యాన్ని గూర్చి ఉపమాన రీతిగా వారితో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని రాజ్యము ఒక రైతు, ఒక వ్యవసాయకుడు తన భూమిలో మంచి గోధుమ గింజలను నాటి ఉన్నాడు. ఇక్కడ పొలము లోకముకి గుర్తుగా ఉంది. వ్యవసాయకుడు దేవుడు, విత్తనాలు దేవుని వాక్యము, విశ్వాసులు భూమిలో లోకంలో మంచి గోధుమలు ప్రభువుని నమ్మి విశ్వసించి దేవుని కార్యములు జరిగిస్తున్నవారు. అయితే సేవకులు నిద్రించిన వేళ, గమనించని వేళ దుష్టుడు వచ్చి గురుగులను నాటినాడు, అంటే కలుపు గింజల్ని నాటినాడు. ఇవి రెండు ఎదుగుతూ ఉన్నాయి. ఈ గురుగులు గోధుమలను పోలి ఉంటాయి, గోధుమ చెట్టు వలె కనబడతా ఉన్నాయి. రెండిటిని వెంటనే గుర్తించడానికి సాధ్యపడదు. అయితే సేవకులు, వ్యవసాయదారులు అందులో క్రమంగా పనిచేస్తున్నవారు కనుక కొంతకాలమైన తర్వాత గ్రహించి యజమాని రైతు దగ్గరికి వెళ్ళి అడుగుతారు, అయ్యా, మీరు మంచి గోధుమలను నాటి ఉండగా ఈ గురుగులు ఎలా వచ్చాయి? ఈరోజు లోకంలో శ్రమ, కష్టము, వేదన వచ్చినప్పుడు వెంటనే ప్రభుని అడుగుతాం, ప్రభా, నీవు సర్వాధికారివి, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, నీ మంచి దేవుడు, మంచి కార్యములు చేయవాడు, ఇన్ని దుష్ట కార్యములు ఎందుకు లోకంలో జరుగుతూ ఉన్నాయి? లేదా నా జీవితంలో ఇంత దుష్ట కార్యము జరగడానికి మీరు అనుమతిని ఎందుకు ఇచ్చినారు? ఎందుకు ఇది జరుగుతూ ఉంది? దానికి యజమాని ఏమని జవాబిస్తూ ఉన్నాడంటే, ఇది దుష్టుని కార్యము. దేవుని బిడ్డలు, విశ్వాసులలో దేవుని మంచి కార్యముల గురించి, మంచి విషయాల గురించి ప్రభు అనుదినము వారిలో హృదయాల్లో నింపుతూ ఉంటే, మరొక వైపు దుష్టుడు, దేవునికి వ్యతిరేకమైన వారు, దేవుని క్రియలు చేయనటువంటి వారు, దేవుని మాటలు లేనటువంటి వారు, క్రియలు లేనటువంటి వారు, ఈ లోకంలో హింస, అన్యాయము, దుష్ట కార్యములు జరిగించే వారిలో తన కార్యాలను జరిగించుకుంటా ఉన్నాడు. అయితే సేవకులు అంటున్నారు, అయ్యా, మరి గురుగుల్ని, కలుపు మొక్కలు పీకి పడేయమంటారా? ప్రభు అంటా ఉన్నాడు, వద్దు. ఎందుకంటే ఈ గురుగుల చెట్లు, కలుపు మొక్కల రీతి ఏంటంటే వాటి వేర్లు గోధుమ చెట్ల వేర్లను కూడా అల్లుకొని పోయి ఉంటాయి. గురుగుల్ని పీకినప్పుడు గోధుమ చెట్లు కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఈ లోకంలో జీవిస్తుండగా, పొలము లోకానికి సాదృశ్యమై ఉండగా, ఈ లోకంలో జీవిస్తుండగా దుష్టులు, దేవుని బిడ్డలు కలిసే లోకంలో ఉన్నారు. కొంతకాలం ఎదురు చూడాలి, రెండు ఒకటేలాగా కనబెడతా ఉన్నాయి. మీరు గురుగులు అనుకొని ఒకవేళ గోధుమల్ని కూడా పీకివేస్తే నష్టం సంభవిస్తుంది. కనుక కోత కాలం వరకు ఎదురు చూస్తే ఏవి మంచి పంటను పండిస్తాయి, మంచి ఫలాల్ని ఫలించుతాయి, మంచి ఫలములను బయటికి తీసుకొని వస్తాయి, దాని కొరకు మనం ఎదురు చూడాలి, దాని కొరకు వేచి ఉండాలి. చూడండి, యేసు ప్రభుల వారు ఈ లోకంలో జీవిస్తున్న విశ్వాసులతో అంటూ ఉన్నారు, గురుగులు, గోధుమలు రెండు ఒకేలా కనబడుతూ ఉన్నాయి. గోధుమలు నిజమైన భక్తి జీవితం ఉంటే, గురుగులు భక్తిని నటించుతూ ఉన్నాయి, పై రూపాన్ని కలిగి ఉన్నాయి, వేషధారాన్ని కలిగి ఉన్నాయి, కానీ నిజమైన భక్తి లేదు. మనము ఎవరినో సంతోషపెట్టడానికి, ఎవరినో భ్రమపరచడానికి, ఎవరినో నటించడానికి జీవితం మొదలు పెడితే భక్తి జీవితం చివరికి అవి పెరికివేయబడి అగ్నిలో కాల్చబడే స్థితిలోకి వస్తూ ఉన్నాయి. కనుక నటించకూడదు. వేషధారణ, కపటత్వం అవసరం లేదు ప్రభుకి. నిజమైన భక్తి జీవితం కావాలి, నిజమైన ఫలములు కావాలి, నిజమైన క్రియలు కావాలి. ఇప్పుడు యేసు ప్రభుల వారు
అంత్య దినం వరకు సేవకుల్ని ఎదురు చూడమంటారు. కొంతకాలం వరకు ఆగండి. అప్పటిలోపు మార్పు నుండి మంచి ఫలాలు ఫలించినవి కొట్లలో భద్రపరచబడతా ఉన్నాయి. కానీ కాని ఫలాలు ఫలించేటువంటివి నాశనానికి నడిపించబడతా ఉన్నాయి. ఉపమానం ద్వారా శిష్యులతో, సంఘంతో, అక్కడ ఉన్నటువంటి వారందరితో మాట్లాడుతూ ఉన్నాడు. పైకి కనబడితే లాభం లేదు, అదే పోలికను ఉన్నంతలో కూడా లాభం లేదు. అవి ఫలించినప్పుడు ఏం జరుగుతుందంటే గోధుమ మొక్కల యొక్క గెలలు వంగినట్లుగా, నమస్కరించుతున్నట్టుగా, విధేయత కలిగినట్టుగా కనబడుతూ ఉంటే గురుగులు గోధుమల్లా ఉన్న నిలువుగా ఉంటాయంట. వంగనటువంటివి అంటే దేవుని మాటకు లోబడినటువంటివి. మొండి హృదయం, లోబడినటువంటి హృదయం, విననుల్లనటువంటి మనసు, అది దేవునికి ఇష్టం లేదు. దేవునికి లోబడే మనసు, దేవుని మాటలు వినేటువంటి మనసు, విధేయత కలిగిన మనసు, ప్రభు కొరకు, దేవుని రాజ్యం కొరకు, నీతి కొరకు, న్యాయం కొరకు తగ్గింపు గల హృదయం, అది కావాలి. గోధుమ గింజల వంటి భక్తి కలిగి అనుదినం ప్రభు కొరకు ఫలించు కృప దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కనికరంగల ప్రభు, ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. రానున్న దినాల్లో మీ కొరకు జీవించు కృపను దయచేయమని, వాక్యం విన్న ప్రతి వారిని ఆశీర్వదించి మేళ్లతో, దీవెనలతో తృప్తిపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.